పిల్లలు ఇంత పుట్టిన మీరు వేషాలు రంగులు కథలు కట్టేసుకుంటే పుట్టిన ఇక్కడికి వచ్చారు. మీరు ఏమని కట్టారు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి ఏమని కట్టారు? పని పడలేదా మీకు? చెప్పండి బాగా చూసారేది. తాత క్రిస్మస్ పండుగ వస్తుంది కదా తాత, దేవుడు మనల్ని సంవత్సరం అంతా దేవుడు కాపాడండి మనల్ని పోయిన క్రిస్మస్ పండుగ నుంచి ఈ క్రిస్మస్ పండుగ దాకా. అందుకని దేవునికి మహిమ కలిగేలాగా మేము ఒక డాన్స్ పాట నేర్చుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం తాత. నీకేం క్రిస్మస్ పండుగ బాబు? లోకమంతా కరోనా వైరస్ తోని లక్షల మంది చనిపోతున్నారు, గందరగోళం ఉంది లోకమంతా. మీ క్రిస్మస్ మీకెందుకు ఇక్కడ? మీకు ఏం పరిస్థితి పండుగ? అదే పెద్దయ్య, నువ్వన్నది కూడా నిజమే, కానీ ఆయన కృప వల్లనే కదా మనం ఇంకా బతికున్నాం. కాబట్టి ఆయన మహిమ కొరకు మనం ఇదంతా చేస్తాను. కాదే పెద్దయ్య, మనకు బైబిల్ ఏం చెప్తాంది? బతుకుటే క్రీస్తు, చావైతే మేలు అని చెప్తుంది, అంతే కదా? అరే మనం బతుకున్న దేవుని కోసమే, చనిపోయిన దేవుని కోసమేనే. యేసుప్రభు ఏం చెప్పిండే, మనం చచ్చిపోయినా కూడా మనకు పరలోకం ఇస్తా అని చెప్పిండు. మాయలమే మర్చిపోయినా అనే ముచ్చట నువ్వు. మీ కథ అంతా అర్థం అవుతుంది బాబు. మీరు ఏమని చేసుకున్నారు బాబు? నాకు అవసరం, నేను వెళ్ళిపోతాను. వెన్నెలో వెన్నెలా 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 యేసయ్య పుట్టినాడు రో వెన్నెలా, రక్షకుడు వచ్చినాడు రో వెన్నెలా. యేసయ్య పుట్టినాడు రో వెన్నెలా, రక్షకుడు వచ్చినాడు రో వెన్నెలా. దేవుడు వెన్నెలో వెన్నెలా, కన్య మరియ గర్భమందు వెన్నెలో వెన్నెలా, మనుజుడుగా పుట్టినాడు వెన్నెలో వెన్నెలా, కన్య మరియ గర్భమందు వెన్నెలో వెన్నెలా, మనుజుడుగా పుట్టినాడు వెన్నెలో వెన్నెలా. రక్షకుడు అరగర రక్షకుడు పుట్టినాడు రో వెన్నెలా, నీతి సూర్యుడు దయించెలో వెన్నెలా. రక్షకుడు పుట్టినాడు రో వెన్నెలా, నీతి సూర్యుడు దయించెలో వెన్నెలా. మీరు చెప్పింది వాస్తవమే. మీరు ఇంత చిన్నపిల్లలైనా పెద్ద మాటలు మాట్లాడినారు, నిజమే, వాస్తవమే. ఐశ్వర్య దయబలని మనము వెళ్తున్నాం కాబట్టి యేసయ్యను మనం స్తుతించాలి. మీరేం డాన్స్ చేస్తారా? ఏం చేస్తారు చూడు డాన్స్. దూత మాట విని గొర్రెల కాపరులు వెన్నెలా, దయగల రాజును చూసిరు